ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఈ దినాంశమును మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులునో నీ గుడారమును సమీపించదో. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. లేఖనము నీది ప్రభా. ఈ లేఖనంలో నుండి నీ బిడలతోనూ మాతోనూ మీరు స్పష్టంగా మాట్లాడమని ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, వినదగు చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. తద్వారా ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా ఈ 2020వ సంవత్సరము ఇంచుమించుగా జూలై నెల కూడా సగభాగంలోనికి మనం వచ్చేసామండి. ఈ సంవత్సర ఆరంభము నుండి కూడా ప్రపంచాన్ని వణికించినటువంటి ఆ యొక్క కరోనా లేకుంటే కోవిడ్-19 అనేటటువంటి ఆ యొక్క వైరస్ సంబంధించినటువంటి వ్యాధులను బట్టి అనేకులు, ఒక రకంగా చెప్పాలంటే యావత్ ప్రపంచము భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందండి. ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక ముందే ఈ యొక్క అలజడి ప్రారంభమైంది. కాబట్టి చాలా దేశాలు అనేక విధాలుగా బహుశ్రమను మరి అనుభవించాయి. ఇంకా చెప్పాలంటే ఎందరినో తమ ఆత్మీయులను తమ కన్నుల ఎదుటే కోల్పోయాయండి. కాబట్టి ఆ తర్వాత మార్చి నెలలో, ఫిబ్రవరి మార్చి నెల మధ్యలో కొన్ని కేసులు భారతదేశానికి రావటం, అలాగూ లాక్డౌన్ విధించటం, ఆ తదుపరి కొద్దిగా ఉన్నటువంటి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం, మే, జూన్, జూలై నాటికి ఆ యొక్క పెద్ద పట్టణాల నుండి చిన్న పట్టణాల నుండి దాటుకొని గ్రామాలకు కూడా వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యాధి లేని ప్రాంతమే ప్రపంచంలో మరి లేదు అని అంటే అతిశయోక్తి కాదండి. ఎందుకంటే కరోనా ఉన్న ప్రజలు, కరోనా లేని ప్రజలని 2 వర్గాలుగా ప్రపంచమే విడిపోయింది. చూడండి, అంత మాత్రమే కాదు, ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకునేటటువంటి పరిస్థితులు ఎప్పుడో కోల్పోయారు. ఇంచుమించుగా సంవత్సర సగభాగం దాటిపోయింది. ఇంకా కొద్ది నెలల్లో మరొక నూతన సంవత్సరంలో కూడా మనం ప్రవేశింపనై ఉంటున్నాం. ప్రజల మధ్య ఆందోళన, భయం. స్వంతవారే కానివ్వండి, కొందరు వృద్ధులనైతే ఆ కరోనా వచ్చిన కారణం చేత హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వారు స్వస్థత పొందారు అని చెప్తే కూడా ఇంటికి తీసుకుని వచ్చి పరిచర్య చేసేటటువంటి ధైర్యం లేక వారిని హాస్పిటల్లోనే వదిలేస్తున్నారట. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ వ్యాధి లోకంలో మరి చూపించుట మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మానవులు ఆ వ్యాధికి భయపడి ఆత్మీయత, అనురాగాలు కోల్పోయారు. మనకు తెలుసు, బైబిల్ చెప్తుంది అపాయకరమైన దినాలు అని. నిజంగా ఒకరినొకరు కలుసుకోవటం అపాయం, మాట్లాడటం అపాయం, ఏదైనా వస్తువులు తాకటం అపాయం, ఎవరైనా ఇచ్చిన వస్తువును తీసుకోవటం అపాయం. ఇక్కడ ప్రయాణం చేసిన ఒకరు కూర్చున్న సీట్లో కూర్చోవటం అపాయం, ఒకడు నిల్చున్న ఆ స్థలంలోకి వెళ్ళి మనం నిల్చోవటం అపాయం. కాబట్టి మన మార్గంలో మనం ప్రయాణం చేయటం అపాయం. ఎటు చూచినా అపాయం, అపాయం, అపాయం. చాలామంది ధనికులు అంటే డబ్బున్న వారు క్షేమంగా ఉన్నారని అనుకున్నారు.
వారు ఫుల్ శానిటైజింగ్ చేసినటువంటి గృహాల్లో నివసిస్తూ బహు జాగ్రత్తగా, కొద్దిపాటి పనివారు వస్తే వారిని కూడా బాగా శానిటైజింగ్ చేసిన తర్వాత, చాలా శుభ్రత పాటించిన తర్వాత వారిని పనిలోకి తీసుకోవటం జరిగింది. అలాగే 3 అంచెల విభాగంగా ఎంతో బహు జాగ్రత్తగా మరి ఉంటేనే ఆ ఇంట్లో మరి ఆయా పరిచర్య చేయటానికి అవకాశం అండి. అలాగే వారు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే, అడుగడుగున చేతులు కడుక్కోవటం, ఆ తలుపులు కిటికీలు అన్నీ శుభ్రం చేసుకోవటం, వస్త్రాలు మార్చుకోవటం, దుప్పట్లు మార్చుకోవటం, తాకిన వస్తువుని శానిటైజింగ్ చేసుకోవటం, ఇలాగున ఎంత జాగ్రత్తగా వారు ఉన్నారంటే అంత జాగ్రత్తగా ఉంటే ఆ ఇంటిళ్ళ పాదికి కూడా ఈ వ్యాధి సోకిందంట. ఎలా సోకింది అర్థం కాని పరిస్థితి. కాబట్టి శుభ్రత పాటించే వారికి సోకింది, శుభ్రత పాటించని వారికి సోకింది. ధారావి, ఆ బొంబాయిలో ఉన్నటువంటి ధారావి, ఆ టౌన్లో ఉన్నటువంటి ఆ చిన్న స్లమ్ ఏరియా, ఒక ఇంటి మీద ఒకటండి, చాలా ఆనుకొని ఉంటే ఎంత ఇరుకంటే భయంకరమైన ఇరుకు గదులు. అలాంటి గదుల్లో ప్రజలు నివాసం చేస్తే అక్కడ కరోనా ప్రబలింది. మహారాష్ట్రలో చాలామంది నష్టపోయారు. అయితే ఆటోమేటిక్గా అక్కడ ప్రభుత్వం రంగంలోకి దిగి అక్కడ చాలా వరకు కంట్రోల్ చేయగలిగినప్పుడే మరి మిగతా ప్రాంతాల్లో కూడా కంట్రోల్ అవ్వగలుగుతుంది అనేటటువంటి ఒక ధైర్యము కలిగింది. అయినా జరగాల్సిన నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక వర్గం ప్రజలు బహు భీకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. చిన్న పెద్ద లేకపోతే గొప్ప బీద అనేటటువంటి తారతమ్యం లేకుండా, వ్యాధికి ఏం తెలుసు, అన్నీ ఎవరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందో వారిని అది పట్టి పీడిస్తూ కుప్పకూలుస్తూ ఉందండి. దయచేసి గమనించాలి. ఈ రీతిగా మనం చూస్తే నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ తెగులు అంటే వ్యాపించేటటువంటి డిసీజులను తెగుళ్ళు అంటారండి. అవి సడన్గా వచ్చి కొన్ని నెలల పాటు ఉంటాయి, కొన్ని అయితే ఇంచుమించుగా సంవత్సరం కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఆటోమేటిక్గా మరి నవంబర్ నెల నుండి మరో నవంబర్ వచ్చిందంటే సంవత్సరం పాటు ఆ వ్యాధి ప్రపంచాన్ని గజగజ వణికించింది. చాలామందికి పనులు లేవండి, సరైన ఆహారం కూడా మరి సంపాదించుకోలేనంత బాధ, కష్టం ఉంది. కొంతమంది ఇంటి రెంట్లు కూడా కట్టలేనటువంటి పరిస్థితి. చాలా భయంకరమైన పరిస్థితిని ప్రత్యక్ష శ్రమ లేకపోతే ఒక నరక యాతన ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు అని అనటానికి మరి మనం సందేహపడాల్సిన పని లేదండి. చాలా శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క భూఖండం అంతా కూడా అది కమ్మేసి అనేకులను శ్రమల పాలు చేసింది. ఇక దేశ అధ్యక్షులు కానీ, నాయకులు కానీ, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవైపు ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోయాయి, మరోవైపు భయంకరంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందండి. రవాణా వ్యవస్థ పడిపోయింది. కాబట్టి ఏది ఆదాయ వనరుగా ఉందో ఆదాయ వనరులన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయండి, కుప్పకూలిపోయాయి. అయితే ఇదంతా కూడా మనం దేవుని సముఖంలో ఆలోచన చేస్తే క్లియర్గా మనకి కనపడుతుంది ఏంటంటే, ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగమే అని. ఎందుకంటే దీని ద్వారా ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడింది. ఏ ఆలోచన తీసుకున్నా కూడా ప్రపంచమంతా కూడా ఒక తాటిపైకి వచ్చి తీసుకోవాలనేటటువంటి పరిస్థితి ఏర్పడిందండి. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా పోరాడుకుందాం అని ఒకరికొకరు సంఘీభావాన్ని తెలియజేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. చూసే వాళ్ళకి ఎంతో మంచిగా అనిపిస్తుంది.
కానీ లేఖనం ప్రకారం మనం చూస్తే ఇది ధర్మ విరోధి తన రంగం మీదకి రావటానికి ముందు చర్యలుగా మనం క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడు బలోపేతం చేయటానికి కొన్ని దేశాలు పైకి వస్తాయి. అదే రోమ్. కాబట్టి ఇదంతా కూడా మన సందర్భం కాదు. కానీ ఏది ఏమైనా ఆ యాంటీ క్రైస్ట్ రంగంలోనికి రావటానికే ఇవన్నీ కూడా జరిగినాయి అనే దానికి క్లియర్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మనం చెప్పొచ్చండి. అయితే వాడు రంగం మీదకి రావాలంటే ఇద్దరు ఒకేసారి ఉండటానికి కుదరదు. పరిశుద్ధాత్మ వధువుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి. అన్యజనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఎన్నుకున్నటువంటి వధువును కొనిపోవాలి. ర్యాప్చర్లో, ఈ రహస్య రాకడలో వధువు కొనిపోబడాలి. అప్పటి వరకు ఆ ధర్మ విరోధి ఇక్కడ ఇంకా ఏ కార్యము చేయలేడు. అందుకని మీరు చూడండి, 2వ తెస్స 2వ అధ్యాయం 1-7 వచనాలు మీరు చూడండి. లేఖనం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదో, అది సత్యమే. ఏది ఏమైనా వాడు బయలుపడే లోపల వధువు మధ్యాకాశాన ఉండి తీరాల్సిందే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. అన్యజనుల కాలము కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇక కృప అన్యులను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉందండి. ఇంకా చాలామంది పర్వాలేదు, ఇంకొన్ని రోజుల్లో వ్యాక్సిన్ వస్తుంది, పలాంది వస్తుంది, మళ్ళా తిరిగి మంచి రోజులు వస్తాయంటే ఆ యాంటీ క్రైస్ట్ అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలోకి వెళ్ళిపోయే వాళ్ళకి అనిపించవచ్చు, ఒకవేళ మంచి రోజులుగా అనిపించవచ్చు. కానీ ఇక క్లియర్గా ఒకటి మనకు అర్థమైపోయింది ఏంటంటే, వాడికి రంగం సిద్ధమైంది కాబట్టి వధువు ఎత్తబడటానికి కూడా దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు అనేటటువంటిది మాత్రం 100% నిజం. ఎందుకంటే మరణము చూడకుండా కనురెప్పపాటులో రూపాంతరం చెందేదే వధువు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ తదుపరి ప్రభువునందుండి మృతి పొందిన వారు వారి క్రమంలో వారు ముందు లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము రూపాంతరం చెందుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎన్నో మంచి రోజులు ఉన్నాయని చూసేవారు చూడొచ్చు. కానీ మనకు ఒకటే మంచి రోజు, ప్రభు రాకడలో కొనిపోబడుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించినట్లయితే 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని ఉంది. ఇప్పుడు చూడండి, మనము అనగా ఈ భౌతిక దేహంలో మహిమగల దేవుని యొక్క నివాసం ఉంది. అదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన తన పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశాడు. ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా రాబోచున్న వారికి అందరికీ వాగ్దానం చేయబడింది. ఎవరైతే రాకడ వాడకు సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందుతారో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆయనలోనికి బాప్తిజమం పొందిన వారు ఆయనను ధరించుకున్నారంట. అనగా క్రీస్తు రక్తమును ధరించుకున్నారు, ఆయన వాక్యమును ధరించుకున్నారు. వధువు వాక్యమును ధరించుకుని ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం గమనిస్తే మన గుడారము క్రీస్తు వాక్య గుడారమై ఉన్నది. పైకి మనం శరీరంలో ఉన్నట్టుగా కనిపించిన పరిశుద్ధాత్మ యొక్క మహిమ మనల్ని కమ్మి ఉంటుంది. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా సమయాన్ని పోనివ్వకూడదండి. ఎఫెసీ 5:15 ప్రకారం సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు కాదు, కానీ ఎల్లప్పుడూ కీర్తనలతోనో వాక్యంతోనో ప్రార్థనలోనో ప్రభువునందు ఆనందించడానికి మన సమయాన్ని వెచ్చించాలి. తుచ్చమైన ఈ శరీరము తుప్పు పట్టి నేలకు చేరట కంటే
ఈ శరీరము ప్రభు కోసం ఖర్చు అయిపోవటం మేలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వ్యాధుల కోసం, పురుగుల కోసం అప్పగించేదానికంటే దేవుని కోసం అప్పగించుట ఎంతో మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఏమైనా ఈ గుడారమునో దేవుడు తన వాక్యంతో కప్పి ఉన్నాడండి. దేవుడు తయారు చేసినది ఏది కూడా నాశనం కాదు. అది భూమిలోకి వెళ్ళొచ్చు, పాతి పెట్టబడవచ్చు, కానీ ప్రభు స్వరము విని ఒకరోజు పునరుద్ధానంలో తిరిగి లేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సజీవులుగా ఉన్నా మనం దేవుని పిల్లలమే, చనిపోయినా కూడా దేవుని పిల్లలమే అనేటటువంటి సంగతి మనము గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రభువునందు మనం ఉన్నట్లయితే ఈ గుడారమును ఏది కూడా తాకలేదు. ఎందుకంటే ప్రభువు ఉన్న గుడారమును తాకుట దేనివల్ల కాదు, దేవుని ఆత్మచేత మనం నడిపించబడినట్లయితే చావునకు లోనైనటువంటి ఈ దేహములను ఆయన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ జీవింపజేస్తుంది. మోషే 40 దినాలు ప్రభు సముఖంలో ఉన్నాడు. ఈ ప్రభు సముఖంలో ఉన్నటువంటి మోషే దేహము మహిమగల దేహంగా మారిపోయిందండి. హనోకు ప్రభుతో కూడా నడుస్తున్నప్పుడు మరణం చూడకుండా కొనిపోబడ్డాడంటే కారణం ఏంటి? అతని దేహంలో మరణపు ఛాయ అంతా కూడా పోయిందండి, రూపాంతరం చెందింది. దేవుని స్తోత్రం. ట్రాన్స్ఫార్మ్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన సృష్టిగా మారిపోయింది. ప్రభు అడుగుజాడలను చూశాడు, ఆయనతో కూడా నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు వధువు యొక్క ర్యాప్చర్ కూడా అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోకమంతా వేరే వేరే విషయాల్లో మునిగి తేలుతూ ఉంటే, అధైర్యపడిపోయి ఉంటే, మనం ధైర్యం తెచ్చుకొని క్రీస్తునందు ఆయన అడుగుజాడలో నడుస్తూ మనం ముందుకు సాగిపోతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము క్రీస్తునందు ఉన్నట్లయితే మన దేహము ఆయన దేహము ద్వారా, ఆయన వాక్యం ద్వారా కప్పబడినట్లయితే ఏ తెగులు కూడా మనలను సమీపించలేదండి. అంత ధైర్యం దానికి లేదు. ఆనాడు ఇశ్రాయేలు సమాజమైనటువంటి గోషేనులో ఆ గొర్రెపిల్ల రక్తము వారికి గుర్తుగా ఉన్నప్పుడు తెగులు వారి మీదకి రాలేదు. నేడు మనం గమనిస్తే అంతకంటే శ్రేష్టమైన క్రీస్తు రక్తము చేత మనము కొనబడ్డాం, విమోచించబడ్డాం, కడగబడ్డాం, పరచబడ్డాం. దేవుని స్తోత్రం. ఇక ఏ పాపమునకు మన మీద ఇక తావులేనప్పుడు, పాపమునకు జనకుడు, రోగాలకు అధిపతి అయిన అపవాదికి కూడా మన మీద అధికారం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ శ్రేష్టమైన ప్రోక్షణ రక్తంలో మనం ఉన్నాం కనుక నేడు మనము మరింత శ్రేష్టముగా సురక్షితంగా ఉండగలము. హల్లెలూయా. లేఖనం చెప్తుంది, ప్రకటన గ్రంథం 12:11లో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ప్రైజ్ ది లార్డ్, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని, అనగా శత్రువుని జయించి ఉన్నారని బైబిల్ చెప్తుందండి. దేవునికి స్తోత్రం. గొర్రెపిల్ల రక్తం. ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారిని ఏది ముట్టలేదండి. వారు ర్యాప్చర్లో ఉంటారు, వారు 1000 ఏండ్ల పాలనలో ఉంటారు, వారు ప్రభుతో కూడా యుగయుగాలు ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఏ తెగులునో ఆ గుడారాన్ని సమీపించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లేఖనం చెప్తుంది, అపోస్తుల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినదంట సంఘం. దాన్ని కాయటానికి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడో, మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరిని ముద్రిస్తాడో, పరిశుద్ధాత్మ ఎవరిని ముద్రిస్తుందో
ఆ ముద్ర క్రింద ఉన్న వారిని దుష్టుడు ముట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఎఫెసీ 4:30 వరకు 4:30 మనం చూస్తే మనము విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నామంట. ఇక మనల్ని విప్పేది దేవుడే తప్ప ఇంకెవ్వరు కూడా సీల్ ఓపెన్ చేయలేరండి. దేవునికి స్తోత్రం. ఈ గుడారాన్ని ఏది తాకలేదు, ఏ తెగులు కూడా తాకలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క అమూల్యమైన రక్తం చేత కొనబడినటువంటి మనలను తాకటానికి దేనికి కూడా అధికారం లేదు. క్రీస్తు యేసును ఎంతగానో ప్రేమించినటువంటి మరియ మార్తలో ఆయన ఎప్పుడు ఆ బేతనియా గ్రామానికి వెళ్ళిన ఈ మరియ మార్తల ఇంటిలో బస చేసేవాడు. అయితే అపవాది ఊరుకోలేదండి. అక్కడ వారి సోదరుడు ఉన్నాడు. అతడి పేరు లాజరు. అతడి మీద అపవాది దాడి చేసింది. మొదట వ్యాధిగ్రస్తుని చేసిందండి. ఆ రోజుల్లో కూడా వ్యాధులు ఉన్నాయి, ఎందుకు లేవు? బైబిల్ చెప్తుంది కదా, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ కూడా ఆయన విడిపించుచు సంచరించుచుండెను. రక్తస్రావ రోగాలు, క్యాన్సర్స్ ఉన్నాయి, చాంద్ర రోగం ఉంది, ఎన్నో రోగాలు, పక్షవాయువు ఉంది, కుష్ఠ రోగాలు ఉన్నాయి, పేరు లేని ఎన్నో రోగాలు ఉన్నాయి. అన్ని రోగాలను నా ప్రభు స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడండి. ఆయన సువార్త పొలంలో ఉన్నాడు. కబురు వచ్చింది, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ఆయన మరికొద్ది దినాలు ఆలస్యం చేశాడు. ఆ రోగంతో చిక్కి శల్యమై ఊపిరాడక చనిపోయాడండి. అతను తీసుకుని వెళ్ళి ఇక చనిపోయాక ఏం చేస్తారు? సమాధి చేశారు. 4 దినముల తర్వాత ప్రభువు వస్తున్నాడని తెలిసిందండి. ఆ సహోదరులు వెళ్ళి ఆయన పాదం మీద పడి, ప్రభా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సోదరుడు చనిపోయేవాడు కాదని. ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడలా మహిమ చూస్తావు, నా మహిమను చూస్తావు అన్నాడు. అవునయ్యా, పునరుద్ధానమందు లేస్తాడని. ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే జరిగిన విషయం మనకు తెలుసు. ఆయన సమాధి యొద్దకు వెళ్ళాడు. ఆ రాయి పొరలించమన్నాడు. పేరు పెట్టి పిలిచాడు, లాజరు బయటికి రా అని. ప్రేత వస్త్రాలతో సహా లాజరు బయటకు వచ్చాడని. ప్రైజ్ ద లార్డ్. ఈ గుడారమును ఒకవేళ తెగుళ్ళు ముత్తినా ఏది ముత్తినా దేవుడు మన పక్షమున ఉంటే వాటన్నిటిలో నుండి కూడా బయటికి తీసుకొని వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మరణములో నుండి జీవములోనికి దాటించగల దేవుడు. భౌతిక మరణం ఆ తర్వాత లాజరుకు రాలేదా అంటే వచ్చిందండి, మరలా చనిపోయాడు. కాబట్టి ఈ భౌతిక దేహము ఏనాటికైనా మట్టికి చేరుద్దనేది నిజమే. కానీ ఒకవేళ కాలమునకు ముందు దేవుని టైం కాకుండా బలహీనపడిన, వ్యాధిగ్రస్తమైన స్వస్థపరుచు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ లాజరును బ్రతికించిన దేవుని యొక్క శక్తి అపోస్తుల ద్వారా వ్యాపించిందండి. యోహాను సువార్త 14:12 మనం చూస్తే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు కార్యాలు చేస్తాడు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అపోస్తులు చేశారు. ఈ కాలపు ప్రవక్త కూడా అనేకులు చనిపోయిన వారిని లేపాడండి. అదే దేవుడు నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడని, ఏకరీతిగా ఉన్న దేవుడని ప్రత్యక్షంగా ఆయన నిరూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ తర్వాత నేను చేయను, లేకపోతే ఇంకా డ్రాప్ చేస్తానని దేవుడు చెప్పలేదు. పరిశుద్ధాత్మ ఇంకా మన మధ్య ఉంది. వధువు ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ ఉంటుంది. కాబట్టి వధువు ఇంకా శక్తివంతురాలండి. ఎందుకంటే ప్రభువు యొక్క భార్యగా మనం ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క శక్తి అంతా కూడా మనలోనే ఉంది. దేవుని స్తోత్రం. మనం ఆజ్ఞాపిస్తే ఏదైనా కూడా దేవుడు చేయగలడు.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వర్తమానమును ఎరిగి ఉన్న వారులారా, ప్రియ దేవుని వధువా, నీలో ఉన్న బలం ఎంతో నువ్వు చూసుకో. లేఖనం చెప్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుడే నీ భర్తగా ఉన్నట్లయితే నీవు ఆజ్ఞాపించింది జరుగుద్ది. నీవు ప్రభు యొద్దకు చేరు వరకు నిన్నెవ్వడు కూడా ఆపలేడు. ప్రియ దేవుని బిడ్డలు, మనం యుద్ధ భూమిలో ఉన్నాము, గొప్ప పోరాటంలో ఉన్నాం. మన పోరాటం, మన ప్రణాళిక చాలా పెద్దది. క్రీస్తుతో కూడా ఏలగలిగేటటువంటి గొప్ప స్థానం మనది. ఆ గొప్ప స్థానాన్ని కలిగి మనము అల్పమైన ఈ భూలోకంలో జీవిస్తున్నాం. కుడి ఎడమల ఎన్నో వ్యాధులు, బలహీనతలు, ఎన్నో గందరగోళ పరిస్థితులు ఉండొచ్చు. మనమైతే క్రీస్తు రక్తం క్రింద ఉన్నాం. నోవాహు జలప్రళయానికి ముందు తయారు చేసినటువంటి ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఓడ క్రింద ఎందరో నశించారు, కానీ ఓడలో ఉన్నటువంటి నోవాహు భద్రంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే వధువుకు భద్రత ఉంది, ఆయన రక్తమే. వధువుకు భద్రత ఉంది, దేవుని యొక్క ఆత్మయే. ఈరోజు మనకున్న భద్రత చాలా గొప్పదని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు క్రీస్తు వధువైన నీ గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నిన్న నేడు నిరంతరము మారని మన దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు తన ఇష్టమైనటువంటి దానిని పోగొట్టుకోడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు మనకు సమీపముగా ఉండగా, మన పక్షమున ఉండగా మనకు విరోధెవడు? కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఏదైనా మరణమైన, జీవమైన మన ప్రభువైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. కాబట్టి మన గుడారాన్ని క్రీస్తుకి ఇచ్చేద్దాం. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఇక ధైర్యంగా ఉండటమే, ఆయనే చూసుకుంటాడు. ఏ తెగులు ఆయన గుడారం, మనం ఆయనకి ఇచ్చేసాం మన గుడారాన్ని. ఆ గుడారాన్ని సమీపించుదాం. మన గుడారం క్రీస్తు గుడారం అయితే దాన్ని ఇంకేది తాకలేదు. ఇంకా మారు మనసు, రక్షణ, ఆయన నామమున బాప్తిజం పొంది ఉండకపోతే త్వరపడండి. సమయం లేదు, సమయం లేదు. త్వరపడదాం, ఇక సమయం లేదు. ప్రభువు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఒకవేళ మనం ఆయన యందు ముద్రించబడిన ఎడల ఏదేమైనా డోంట్ వరీ, మనం ఒక సురక్షిత స్థానానికి చేరుకుంటాం. నష్టపోవాల్సిన పని లేదు. గొప్ప ధైర్యం ఉంది. ఆ గొప్ప ధైర్యమే క్రీస్తు యొక్క కాపుదల. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన నీ గుడారం మీద ఏ తెగులు కూడా సమీపించకుండా కాయు పరిశుద్ధాత్మ ఉంది. అట్టి కృప, కాపుదల నిత్యము దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, లేఖనాన్ని మేము చూసాం నాయన. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని మేము చూస్తూ ఉన్నామో, అవునయ్యా, మా స్వంత గుడారాలు పాపపు గుడారమునైనా, పాపముల చేత, అపరాధముల చేత చనిపోవలసినటువంటి గుడారం అది. ఏనాడైతే ఈ గుడారాన్ని నీకు ప్రతిష్ఠించామో, నీ రక్తముతో కడిగి పవిత్రపరిచావో, పరిశుద్ధాత్మ చేత ముద్రించావో, ఆనాటి నుండి ఈ దేహాలు మావి కావు నాయన. మేము మా సొత్తు కాదని బైబిల్లో మేము చూసి ఉన్నాం. మేము నీ సొత్తు. ఇప్పుడు నీ సొత్తు నువ్వు విలువ పెట్టి కొన్నావు కనుక నీ సొత్తును నువ్వు భద్రంగా కాపాడుకుంటావు. కాబట్టి మమ్మను గూర్చి, మా శరీర ప్రాణాత్మలను గూర్చి ఇక మేము దిగులు పడవలసిన పని లేదు నాయన. ఎందుకంటే అది నీ హస్తాలలో ఉన్నాయి. నీ అరచేతిలో నువ్వు చెక్కుకున్నావు. నీ జీవంలో జీవం నైనా, నీ వాక్యంలో వాక్యం నైనా, నీ ప్రాణంలో ప్రాణమయ్యా. అంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు నాయన. నీ వందనాలు. కాబట్టి మేము కలవరపడము, మేము భయపడము, మేము దిగులు చెందము. ఏది ఏమైనా నీ ఆజ్ఞ లేకుండా
మా తల వెంట్రుకలలో ఒకటి కూడా నేలన పడదని నీ లేఖనం చెప్తుంది. నీ ఆజ్ఞ లేకుండా మా జీవితంలో ఏది జరగదు. కాబట్టి నీ ఆజ్ఞ లేకుండా ఏ శత్రువు మమ్మల్ని తాకలేడు నాయనా. ఈ వాక్యమును వినుచున్న నీ బిడలను ధైర్యపరచు ప్రభువా. నిబ్బరమైన బుద్ధి దయచేయి నాయనా. నిరాకడకు సిద్ధపరచు. శ్రేష్టమైన ఆత్మను రక్షించుకోవటానికి త్వరపడటానికి సహాయం చేయి. నీ కృపా నీ కాపుదల సమృద్ధిగా దయచేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.